రోమిలకు రాసిన పత్రిక 12వ వచనంలో మనం చూసినప్పుడు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అని మంచిగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. నిజముగా ఈ రోజున ఒక క్రైస్తవు అనే జీవితంలో చాలా అవసరమైనది ఓర్పు. ఎందుకు అంటే, మనము ఈ ఆత్మీయ జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు లేక వెళుతున్నప్పుడు, యేసుని అనుసరిస్తున్నప్పుడు ఎన్నో పోరాటాల మధ్యలో నుంచి వెళుతున్న మనకి ఓర్పు ఒక గొప్ప పోరాటముతో కూడినది. కనుక ఈ ఓర్పు మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడే సమస్తమును మనము జయించగలుగుతాం. పరిశుద్ధ గ్రంథములో మనము హన్నాని జ్ఞాపకం చేసుకుంటే, హన్నా ఎన్నో అవమానాలు నిందల మధ్య నలిగిపోతున్న సమయంలో తనను ఇబ్బంది పెడుతున్న తన పెనిమిటితో గొడవ పడకుండా మౌనంగా ఓర్చుకుంది. మనుషుల దగ్గర తన విషయాన్ని చెప్పుకోకుండా దేవుని యొద్దనే తన బాధనంతా చెప్పుకుంది. మనుషుల యొద్ద తన బాధను కానీ తన వేదన కానీ ఎక్కడ చెప్పకుండా తన బాధ, తన ఆవేదన, తన కష్టమంతా కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవునితో చెప్పుకున్నది. దేవునితో చెప్పుకొని తన హృదయంలో ఉన్న వేదన అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది. మనము చూస్తూ ఉన్నాం. దేవుడు హన్నా యొక్క ప్రార్థన విన్నాడు. ఏదైతే వేదనతో, ఏ నిందలైతే అవమానాలతో నలిగిపోతూ హన్నా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకొని ప్రభుతో మనవి చేసుకుందో, ఆ మనవులన్నీ కూడా దేవాతి దేవుడైన ఆయన విని ఆయన ఇదిగో విన్నాడు. హన్నా యొక్క ఆర్తనాదాలు, ఆమె చేసిన కన్నీటి యొక్క ప్రార్థనలు, ఆమె చేసిన మూలుగులు దేవుడు విని ఆమె ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాడు. చక్కటి బిడ్డను దేవుడు ఆమెకు అనుగ్రహించి ఆమె పైన ఉన్న నిందను తొలగించి దేవుడు హన్నాకు సంతోషమిచ్చాడు. దేవుని బిడ్డలారా, నిజముగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులు కనబడుతున్న గాయాలకు చికిత్స చేయవచ్చు, మాన్పవచ్చు. కానీ హృదయానికి ఏర్పడిన గాయాలు ఏ మనుష్యుడు కూడా నయము చేయలేడు, బాగు చేయలేడు. దేవుడు మాత్రమే హృదయానికి తగిలిన గాయాలను మాన్పగలిగేవాడు. ఆయన ఒక్కడే. ఈ రోజున ఎన్నో నిందల ద్వారా, ఎన్నో అవమానాల ద్వారా హృదయానికి తగిలిన గాయాలు పుండులుగా ఉండి, ఆ పుండులు, ఆ బాధ, వేదన చేత ఎంతోమంది నలిగిపోతూ ఉండవచ్చు. పైకి బాగానే ఉన్న లోపల హృదయంలో గాయాలు, మనసులో గాయాలు, ఆ గాయాలు వేదన, బాధతో కన్నీటి మున్నీటిగా కలుగు ఉండవచ్చు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, హన్నా యొక్క హృదయంలో కలిగిన ఆ గాయాలకు దేవుడు చికిత్స చేశాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఆమెను గాయాలను తొలగించి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఇదిగో ఆమె మీద ఉన్న నిందలన్నీ తొలగించిన దేవుడు మనకు ఉన్నాడు. హన్నాను జ్ఞాపకం చేసుకొని తన హృదయానికి ఏర్పడిన గాయాలను సహితం మాన్పి సంతోషమిచ్చిన దేవుడు మనకి ఉన్నాడు. ఆమంటుంది, ఎన్నో అవమానాల ద్వారా, ఎన్నో వేదనల ద్వారా, ఎన్నో నిందల ద్వారా ఇదిగో నేను ఓర్పు కలిగి, ఆ నిందలు కృంగిపోలేదండి. అవమానపరచబడుతున్నప్పుడు, అందరు హేళన చేస్తున్నప్పుడు అన్న కృంగిపోలేదు. గొప్ప
గొప్ప ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఆ ప్రార్థనకు తగినట్లుగా దేవుడు ఆమె నిందను కొట్టివేసి ఇదిగో గొప్ప సంతోషాన్ని దేవుడు కలుగు చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఆయన మనకి నమ్మదగిన వాడే. మనుషులు అర్థం చేసుకోకుండా నిందించి, అవమానించి, హేళన చేయవచ్చు. కానీ వారు చేస్తున్న హేళనలో నువ్వు గొప్ప ఓర్పు కలిగి ఓర్చుకోగలిగితే, ఇదిగో నీకు వస్తున్న నిందల అవమానాల్లో ఓర్పు కలిగి నువ్వు ఉండగలిగితే, ఆ ఓర్పే నీకు ఒక నిరీక్షణ కలుగు చేస్తుంది. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే ఆరోగ్యం, దేవుడిచ్చే ఇది ఉన్నతమైన బహుమానం. ఆ బహుమానము మనం పొందుకోవాలంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో మనల్ని స్వస్థపరచాలంటే, మన కన్నీటిని నాట్యముగా మార్చాలంటే, మనకు వస్తున్న శ్రమలే కానీ, ఇబ్బందులే కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, అవి ఏవైనా సరే మనము ఓర్పు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం దేవుడు మనకి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన బహుమానం ఇస్తాడు. ఆనందముతో దేవుడు మనల్ని నింపుతాడు. ఈ విషయంలో మనము ఓర్పు కలిగి, ఏ విషయంలో తొందరపడక ఓర్పు కలిగి ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క దయ పొందుకుందుముగాక. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.